దేవునికి మహిమ కలుగును గాక. చిన్న విషయాన్ని మీకు చెప్తాను. దావీదు భక్తుడు అంటాడు 23వ కీర్తన మొదటి వాక్యంలో, యెహోవా నా కాపరి. మంచి మాట. కీర్తనకారుడు దావీదు భక్తుడు తను అంటున్నటువంటి మాట, యెహోవా నా కాపరి. ప్రియులారా, ఒక కాపరి దేవుణ్ణి కాపరిగా ఎన్నుకుంటున్నాడు. ఇది అర్థం కాల. మరోసారి చెప్పు. దావీదు గొర్రెల కాపరి, మనకు తెలిసిన సంగతి. అతను ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవాతి దేవుణ్ణి యెహోవాయే నాకు కాపరి అని తను గలమెత్తి చెప్తున్నాడు. మరి నేను కాపరి గురించి ఒక 4 మాటలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఈ మాటలను ధ్యానం చేయండి. నా జీవితంలో నేను ఈ మాటలను ఆస్వాదిస్తున్నాను, వింటున్నాను. మీరు కూడా ఈ మాటలను మీ మనసులోనికి స్వీకరించండి. దేవుడు మీకు కృప చూపునుగాక. చూడండి, 80వ కీర్తన మొదటి వాక్యంలో చూస్తే ఇశ్రాయేళ్ల కాపరి అని రాయబడి ఉంటుంది. దావీదు యెహోవా నా కాపరి అని అంటే, ఇక్కడికి వచ్చేసరికి 80వ కీర్తన మొదటి వాక్యంలో అక్కడేమని రాయబడి ఉంటుంది అంటే ఇశ్రాయేళ్ల కాపరి. రెండవది యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే మంద కాపరి అని ఉంటుంది. మంద కాపరి. మూడవది యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనమును చదివితే మంచి కాపరి. యేసయ్య మంచి కాపరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని చదివితే గొప్ప కాపరి. ఎవరంటైనా గొప్ప కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే అక్కడ పేతురు అంటాడు ఆత్మల కాపరి. తర్వాత అదే మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే ప్రధాన కాపరి. కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, ఇశ్రాయేల్ నా కాపరి అని అంటున్నారు. తర్వాత యెషయా గ్రంథంలో మంద కాపరి, యోహాను సువార్తలో మంచి కాపరి, హెబ్రీ పత్రికలో గొప్ప కాపరి, పేతురు పత్రికలో ఆత్మల కాపరి, అదే పేతురు పత్రికలో ప్రధాన కాపరి. సరే, 7 కాపరుల గురించి మనం చూసుకుంటున్నాం. మరి నీ కాపరి ఎవరు? దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా? నువ్వు దేవుని అడుగు జాడలలో నడుస్తున్నావా? దేవుని యొక్క మాదిరిగా ఉంటే ఆయన నిన్ను పచ్చిక బయలు దగ్గరికి నడిపిస్తాడు. నీ ఇష్టానుసారంగా లేక నీ తెలివితేటలతో నువ్వు సాగుతున్నట్లయితే వీళ్ళరా దేవుడు నిన్ను కాయగలుగుతాడు, కానీ పచ్చిక బయలులోనికి నడిపించలేడు. కనుక బైబిల్లో ఉన్న భక్తులు అంటున్నారు ఆయన మంచి కాపరి, మంద కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అని వారి ఉనికుల్లో ఆయనను కాపరిగా ఎన్నుకున్నారు. మరి నువ్వు నా జీవితంలో యేసును ఒక కాపరిగా నువ్వు స్వీకరిస్తే, యేసు నీకు కాపరిగా ఉంటే నీ జీవితము, నీ కుటుంబము అత్యధికంగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నా దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తన రాకడ పర్యంతరము ఆశీర్వాదకరంగా తోడై ఉండునుగాక. ఆమేన్.